ఎస్ఎల్బీసీ సొరంగంలో 12వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 మంది కార్మికుల ఆచూకీ కోసం సహాయ బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ పై బురద, మట్టి పెద్ద మొత్తంలో పేరుకుపోయినట్టుగా తెలుస్తోంది. అది తొలగించడానికి చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైర్ జెట్స్, వాటర్ పంప్స్ తో బురదని తొలగిస్తూ చివరి డెస్టినేషన్ పాయింట్ వరకు చేరుకునేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. దాదాపు 12 రోజులు గడిచిన నేపథ్యంలో ఎక్కడైతే ఆ బురద మొత్తం కూడా ఒక రాక్ లాగా గట్టిగా ఏర్పడిపోవడంతో ఇప్పుడు ఫైర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఆ బురదని కొద్దిగా లూజ్ చేయాలి, ఆ బురద సాయిల్ మొత్తం బయటికి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం మనతో మాట్లాడేందుకు ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు కీ రోల్ మీ పాత్ర కీ రోల్గా ఉంది. సో బురద ఎక్కువ అంటే రాక్గా మారిపోయింది. సో దాన్ని బయటికి తరలించాలంటున్నారు. సో ఏ విధంగా బయటికి తరలించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు? ఇప్పుడు గత ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా మనకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత హైదరాబాద్ సంబంధించిన హైడ్రా, ఆర్మీ ఇంజనీర్స్, సింగరేణి మైనర్స్ రెస్క్యూ టీమ్, తర్వాత రైల్వే రెస్క్యూ టీమ్, ర్యాట్ మైనర్స్, తర్వాత జేపీ కంపెనీకి సంబంధించినటువంటి వర్కర్సు, రాబిన్స్ సంబంధించినటువంటి వర్కర్స్, వీళ్ళందరూ కూడా లోపల వర్క్ చేస్తున్నారు. అందరూ కూడా ఎటువంటి భయంగానే ఏం లేకుండా చాలా ఏమంటారు గట్టి నిర్ణయంతో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ లోపల చిక్కుకున్న వాళ్ళని రెస్క్యూ చేయాలని గట్టిగా ప్రయత్నం చేసినారు. వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయినారు. మెషిన్ దగ్గరకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూస్తే మీరు ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ అంటారు, ఈ లాస్ట్ పోర్షన్లో మనం దగ్గరలో ఉన్నాము. గత 4-5 రోజులుగా ఆల్మోస్ట్ చాలా పోర్షన్ కట్ చేయడం జరిగింది. ఆ ముక్కలన్నీ కూడా తీస్తున్నారు. అయితే ఈ మొత్తం మెషిన్ ప్లాట్ఫామ్ ఏరియా మొత్తంలో కూడా మట్టి చేరుకొని ఉన్నది, మట్టి బురద అంతా చేరుకొని ఉంది. సో దాన్ని తీయడానికి మాన్యువల్గా చాలా టైం పడుతుంది. కాబట్టి మన ఫైర్ సంబంధించినటువంటి జెట్ పంప్స్ ఉన్నాయి. ఆ జెట్ పంప్స్ తోటి మొత్తం బురదని తోసేసి తర్వాత చిన్న ప్రొక్లైన్ ఉన్నది, దాంతో తీసేసి ఈ యొక్క కన్వేయర్ మీద వేయడం జరుగుతుంది. సో అది నెక్స్ట్ ప్లాన్ ఉన్నది. ఒకసారి ఇటు వాటర్ ద్వారా మనం పంపింగ్ చేసినప్పుడు ఆ బురదని కట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువగా పొగ కావచ్చు, లేకపోతే ఆ బూడిద సంబంధించినంతా కూడా పైకి వేసి అక్కడ కొంచెం గట్టిగా ఉండే అవకాశం ఉంది, మొత్తం పెరిగిపోయే అవకాశం ఉంది, కొంచెం ఎక్కువ కనపడే అవకాశం లేకుండా పోతుంది విజిబిలిటీకి సంబంధించి. దానికి సంబంధించి ఎట్లా తీసుకుంటాం? లక్కీలీ మన అన్నీ కూడా చాలా క్లీన్ పంప్సే, పెట్రోల్ తర్వాత డీజిల్ ఉన్నవి. సో అది కొద్దిగా అంటే 10-15 మినిట్స్ ఎంతసేపు వర్క్ చేస్తే అంతసేపు చేసి తర్వాత ఆపి తర్వాత వెంటిలేషన్ సిస్టమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ వెంటిలేషన్ సిస్టమ్ మొత్తం కూడా రెస్టోర్ చేయడం జరిగింది. ఆ వెంటిలేషన్ చూసుకొని దాని ప్రకారం చేసుకుంటూ ముందుకెళ్తారు. ఈలోగా ఇక్కడ జేపీకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరు, మన స్టాఫ్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క మన ఫైర్ సంబంధించినటువంటి పైపుల్ని ఎలక్ట్రికల్ పంప్స్ సెట్ చేసి ఏమైనా చేయగలమా అనేది, అది వర్కౌట్ అయితే ఇంకా ఈజీ అవుతుంది. సార్ ఎన్ని మోటార్లు లోపలికి ఇప్పుడు ఈ ఫైర్కి సంబంధించి ఎన్ని మోటార్లు పంపిస్తున్నారు? సిబ్బంది ఎంతమంది వెళ్తున్నారు ఇటు మీ సిబ్బంది సంబంధించి? సో మనకి ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి ఇప్పటి వరకు ప్రతి షిఫ్ట్లో కూడా 5 మందిని పంపిస్తున్నాము. సో అవసరమైతే 10 మందిని కూడా పంపిస్తాము. ఎవరి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళని ఇంక్రీజ్ చేసుకుంటాము, మిగతా వాళ్ళని తగ్గించుకుంటాం. సార్ ఇప్పటికే మీరు 3-4 టైమ్స్ టన్నల్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతానికి స్వయంగా మీరు వెళ్ళి పరిశీలించారు, చూశారు. ఎట్లుంది సిచ్యువేషన్ అక్కడ? వర్క్ అయితే సీరియస్గా నడుస్తున్నది. కొంచెం డిఫికల్టీ ఉన్నది, ఎందుకంటే చాలా కాలం నీళ్లు పేరుకుపోయినాయి, ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి. డీవాటరింగ్ నిన్నటికే చాలా బాగా డీవాటరింగ్ అయినది. ఓన్లీ లోయర్ లెవెల్లో కొంచెం ప్రాబ్లం ఉంది, అది కూడా క్లియర్ చేసేస్తున్నారు. ఇటు ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఏ విధంగా లోపల చర్యలు తీసుకోవాలి, ఆ బురదను ఏ విధంగా బయటికి అన్న అంశం మీద ఇప్పటికే ఒక చర్చ జరిగింది. రెస్క్యూ టీమ్స్ కూడా వాళ్ళందరికీ ఏ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంబంధించి అంటే మీటర్ బై మీటర్ ఏ విధంగా తీసుకోవాలి, జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనే కోణంలో ఇప్పటికే సూచనలు జారీ చేశారు. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, టీవీ9 ఎస్ఎల్బీసీ.